హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఏంటని చూస్తున్నారా? ఇక్కడ మా బ్రో అయితే నేను వండిన వంటకి దానికోసం ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తున్నారండి. అండ్ ఇదేంటా అని చూస్తున్నారా? టూనా ఫిష్ అండి. టూనా ఫిష్ యూట్యూబ్లో తప్పించి నేను డైరెక్ట్గా చూడను లేదు, తినను లేదు, అండ్ వండను లేదు కూడా. ఇదే ఫస్ట్ టైం వండడం. అండ్ షాక్ మా అన్నయ్య తేబోతుకి టూనా ఫిష్ తెచ్చాడు అంటే, అరే టూనా ఫిష్ తెచ్చాడా, నా ఛానల్లో ఎప్పటి నుంచో పెడదాం అనుకున్నాను, భలే తెచ్చాడని అనుకున్నాను. పండగ కదా, అందరం చెరొక పని అయితే చేసేసుకుని గబగబగా అయితే వండేసానండి. కుకింగ్ విషయంలో అయితే నేనే వండాలండి. ఇలా మా పెద్దమ్మ గారు అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయితే తీసుకున్నారు. చిన్ని పీసెస్నేమో ఫ్రై కింద, పెద్ద వాటిని అయితే నేను కాస్త ఇగురులా అయితే వండానండి. రెండు కూడా మన ఛానల్లో వస్తాయి. అండ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పెద్ద పీసెస్ అయితే నేను ఇగురులా అనేది వండాను. అండ్ దీనికి 100కి 100 మార్క్స్ ఏంటంటే, ఫ్రైకి అయితేనే టూనా ఫిష్ బాగుంటుందండి కర్రీ కన్నా. అండ్ సాల్టు, కారం, ఫిష్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసుకుని లాస్ట్లో నిమ్మరసాన్ని పిండి బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఈ ఫిష్లో పెద్దగా పెరుగు ఇవి అవి అంటారు, కానీ అవి ఏమీ అవసరం లేదు. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసుకుని ఈ టూనా ఫిష్ని ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. దీన్ని ఇలా మ్యాగ్నేట్ అయితే చేసేసుకుని అరిటాకుని శుభ్రంగా కంప్లీట్ చేసేసి 2 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. నేను ఈ 2 అవర్స్లో అయితే నేను ఇగురు వండాను. టూనా ఫిష్ ఇగురు అయితే వండానండి. ఈ కర్రీ అయిపోయిన తర్వాత నేను ఫ్రై అనేది మొదలు పెట్టాను. ఒక ప్యాన్ అనేది పెట్టేసుకుని దాని మీద ఈ టూనా పీసెస్ని అయితే వేసేసుకుని వేయించేసుకున్నాను. అండ్ ఇలా వేస్తున్నాను అయిపోతున్నాయి. మీకోసం చూపించడానికి లాస్ట్ క్లిప్ ఒక్కటే మిగిలిందండి. అది లాస్ట్ క్లిప్లో నేను వెంటనే తీశాను. వేయించడం పిల్లలందరూ ఉండడంతో వెంటనే అయిపోవడం, ఇది టేస్ట్ చేయడం చిన్న పీస్ అయితే దొరికిందండి. అండ్ కర్రీ కన్నా టూనా ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. పండగలో పెద్ద హడావిడి కదండి, చకచకా వండేయడం, చకచకా అయిపోవడం, అలా అయిపోయింది పండగ అంతాను. ఇక్కడ చూడండి, ఆ టెండర్ చూసారా, చికెన్ పీస్ టెండర్ చూసారా, నిజంగా ఇది ఫిష్ లాగా అయితే లేదండి. అండ్ చికెన్ పీస్ ఉంటుంది చూడండి, చికెన్ పీస్ మటన్ పీస్ ఎలా మనం ఫ్రై చేస్తామో అలా ఉంది. కానీ టేస్ట్ అయితే ఫ్రైకి అయితే చాలా బాగుంటుంది కర్రీ కన్నా. నాకైతే ఫ్రై అనేది నచ్చింది.